మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయని, దానిలో 10 ఉపనిషత్తులు ముఖ్యమని అవి మొదటి ఉపనిషత్తులుగా చెప్తుంటారు. ముఖ్యమని కూడా కొంతమంది అంటుంటారు. ఆ దశోపనిషత్తుల్లో కూడా ఈశావాస్య ఉపనిషత్తు మొదటి ఉపనిషత్తు అన్నమాట. ఇది శుక్ల యజుర్వేదములకు సంబంధించింది. మనకు 4 వేదములు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము అని 4 వేదములు ఉన్నాయి. ఇది యజుర్వేదములకు సంబంధించింది. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క వేదంలో మనకు కనబడుతుంది. మొత్తం 18 మంత్రాలు ఉన్నాయి ఈ ఉపనిషత్తులో. ఉపనిషత్తులో ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం మొదటి శ్లోకం. దానిలో మొదటి పాదం ఈశావాస్యమిదిగం సర్వం. అది సందేహాల్ని తీర్చవతల పారేస్తుంది. ఇదంతా కూడా ఈశావాస్యం, ఈశ్వరుడి చేత లేక ఈశ్వరుని యొక్క ఆవాస్యం. ఆవాస్యం అంటే వసించి ఉన్నటువంటి అని అర్థం. వస నివాసే యత్కించ జగత్యాం జగత్. ఇదం సర్వం అన్నప్పుడు దాన్ని జగత్యాం జగత్ యత్కించ. జగత్యాం అంటే జగత్తు యందు జగత్. అక్కడ ఒక భేదాన్ని చూపించారు. మనకు జగత్ తెలుస్తుంది. జగత్యాం జగత్తులో జగత్ ఒకటి ఉంది కనుక ఏం చేయాలి? తేన త్యక్తేన భుంజీతాః. ఒక జగత్తులో ఒక జగత్ అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏ జగత్తులో ఇది ఉన్నదంటున్నామో ఆ జగత్తును తీసేసి ఈ జగత్తును పట్టుకోవాలి. భుంజీతాః అంటే భక్షణ చేయాలి. మా గృహ కస్యస్విత్ ధనం. గృహ అంటే తీసుకోవటం. మా గృహ తీసుకోవద్దు. కస్యస్విత్ ధనం దేని యొక్క ధనము అని పదం అక్కడ ఉంది. తీసుకోవద్దు. దానికి ప్రసిద్ధార్థాలు చెప్పుకుంటే చాలా సహ్యంగా ఉంటుంది. దీని యొక్క ధనం అని కాదు. ధన శబ్దానికి దివి ప్రీతవు అని ధాతువుని చెప్పుకున్నాం. దేని యందు ప్రీతిని తీసుకోవద్దని. విషయంలో ప్రవర్తిస్తున్నామంటే అది ఒక జగత్.